ఈ కథ పేరు అబద్ధం చెప్పొద్దు, రాక్షసుడి హెచ్చరిక. శాంతియుతమైన జయనగర్ గ్రామంలో కబీర్ అనే జిజ్ఞాసతో ఉన్న చిన్నబాబు తన తల్లిదండ్రులతో కలిసి అడవుల దగ్గర ఒక చిన్న ఇంట్లో ఉండేవాడు. ఆ గ్రామం చిన్న చిన్న ఆనందాలతో నిండిపోయి ఉండేది. కబీర్ ఉల్లాసంగా ఉండే పిల్లవాడు, ఎల్లప్పుడూ కథలు చెబుతూ ఆడుకునేవాడు. కాని అతని ఇష్టమైన పని స్నేహితులను, గ్రామస్తులను ఆశ్చర్యపరిచే విధమైన కథల్ని చెప్పడం. ఒక సాయంత్రం కబీర్ గ్రామానికి తిరిగి వచ్చి అడవిలో మెరిసే ఎర్రకళ్లతో గోర్లు పెరిగిన భయంకరమైన రాక్షసుడిని చూశానని చెప్పాడు. గ్రామస్తులు దీపాలు, కర్రలు పట్టుకుని తమ ఇళ్లను రక్షించడానికి సిద్ధమయ్యారు. వారు అడవిలోకి వెళ్లినా రాక్షసుడు ఎక్కడా కనిపించలేదు. ఆ రాత్రి కబీర్ మళ్లీ అడవుల దగ్గర ఆడుకుంటూ తన ప్రకటనను జ్ఞాపకం చేసుకుంటూ నవ్వుకుంటున్నాడు. కాని ఒక్కసారిగా ఒక భయంకరమైన స్వరం అతడిని ఆపేసింది. నీడల నుండి ఒక నిజమైన రాక్షసుడు బయటకు వచ్చాడు. మెరిసే ఎర్రకళ్లతో, గోర్లు పెరిగి, మాళ్లతో కప్పబడిన చర్మంతో రాక్షసుడు కనిపించాడు. కబీర్ భయంతో స్తంభించిపోయాడు. రాక్షసుడు కబీర్ దగ్గరకు చేరి గర్జిస్తూ ఇలా చెప్పాడు: అబద్ధాలు ఇతరులకు నష్టం చేస్తాయి. మళ్లీ అబద్ధం చెబితే నీ అబద్ధాల వలయంలో నువ్వు చిక్కుకుంటావు అని చెప్పాడు. చివరిగా గర్జించి రాక్షసుడు నీడలలో కలిసిపోయాడు. కబీర్ భయంతో వణికిపోయి నిల్చున్నాడు. తదుపరి రోజు కబీర్ తన స్నేహితులకు రాక్షసుడి గురించి మళ్లీ అబద్ధం చెప్పాడు. వారు నమ్మకపోయారు. అతను అబద్ధం చెప్పగానే ఒక మెరిసే వలయం అతని చుట్టూ కనిపించింది. ఆ వలయంలో చిక్కుకుని కబీర్ ఒప్పుకున్నాడు, నేను అబద్ధం చెప్పాను అని. నిజం చెప్పగానే ఆ వలయం మాయమయ్యింది. ఆ మెరిసే వలయం ఒక రహస్యమైన వింతగా మారింది. గ్రామస్తులు కబీర్ వింత ప్రవర్తనను గమనించి అతన్ని ప్రశ్నించారు. దాచడానికి మార్గం లేక కబీర్ గ్రామస్తులకు రాక్షసుడి హెచ్చరిక గురించి చెప్పాడు. కాలక్రమేణా కబీర్ పూర్తిగా మారిపోయాడు. అతడు అబద్ధం చెప్పడం మానేసి జయనగర్ గ్రామంలో అత్యంత నిజాయితీగల బాలుడిగా మారాడు. కబీర్ రాక్షసుడికి కృతజ్ఞత తెలపడానికి అడవుల వద్దకు వెళ్లాడు. కాని ఆ రాక్షసుడు మళ్లీ కనిపించలేదు. కబీర్ మళ్లీ రాక్షసుడిని చూడలేకపోయినా ఒక్కోసారి అతని గాఢ స్వరం గాలిలో మార్మోగేది. నిజం ఎప్పుడూ నిన్ను విముక్తి చేస్తుంది అని వినిపించేది. ఆ స్వరాన్ని విన్నప్పుడు కబీర్ ఒక చిన్న నవ్వు చిందించేవాడు. అతని జీవితాన్ని మార్చిన పాఠం ఎప్పుడూ అతడికి గుర్తుండేది. కబీర్ యొక్క నిజాయితీ, దయ గ్రామస్తులకు స్ఫూర్తినిచ్చింది. జయనగర్ గ్రామం మరింత ఆనందంగా మారింది. కబీర్ కథ ప్రతి ఒక్కరికీ ఒక పాఠంగా మారింది. నిజాయితీ మరియు నిజం నమ్మకంతో మరియు ఆనందంతో జీవితం నిర్మిస్తాయి. కబీర్ యొక్క మార్పు గ్రామస్తులను వారి పిల్లలకు నిజాయితీ, సమగ్రత విలువలను నేర్పడానికి ప్రేరేపించింది. రాక్షసుడి హెచ్చరిక తరాలుగా వ్యాప్తి చెందింది. మనకు చెప్పేది ఏంటంటే నిజం మనల్ని విముక్తి చేస్తుంది. అబద్ధాలు సమస్యలను సృష్టిస్తాయి, కాని నిజం విముక్తి మరియు నమ్మకాన్ని తీసుకువస్తుంది. కబీర్ కథ మనకు నిజాయితీ విలువను నేర్పిస్తుంది. కథను ఆస్వాదించారా? అలా అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మరియు త్వరలో రానున్న మరిన్ని ఉత్తేజకరమైన కథల కోసం చూస్తూ ఉండండి.